ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మనకి ఈ సందేశాన్ని అయితే చెప్పారండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, బిడ్డ, నీ పక్కన ఉన్న ఈ వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యక్తి, నిన్ను సర్వనాశనం చేసేయాలని చూస్తున్నారు. వెంటనే నీ జీవితంలో నుంచి తరిమి కొట్టు, లేకపోతే చాలా నష్టపోతావు. నీ సర్వస్వాన్ని కూడా నువ్వు కోల్పోతావు. మంచిగా ఉంటూ నిన్ను అగాధంలోకి తొక్కేయాలని చూస్తున్నారు. నిన్ను తొక్కేసే ప్రయత్నంలో కూడా ఉన్నారు. నువ్వు గనక వారికి అవకాశం ఇచ్చావు అంటే జీవితంలో మళ్ళీ పైకి లేవలేనంత లోపలికి తొక్కేస్తారు, కిందకి తొక్కేస్తారు. జాగ్రత్త. వెంటనే వారెవరో తెలుసుకోవాలి అంటే వెంటనే వారి నుంచి బయటపడి వారి మంచితనపు ముసుగు నుంచి బయటపడు, లేకపోతే చాలా చాలా ప్రమాదం, చాలా కష్టాలు బాధలు పడాల్సి వస్తుంది అంటూ బాబా గారు అయితే ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారు ఎంతలా చెబుతున్నారు అని అంటే, ఖచ్చితంగా మనకు ఏదో జరగబోతుంది, మనకు తెలియకుండా మన చుట్టూ ఎవరో ఏదో చేయబోతున్నారు, మనకి ఏదో చెడు చేయబోతున్నారు. అది తెలియటానికే బాబా గారు మనకి సందేశం పంపించారు. మరి బాబా గారు ఎంతలా చెబుతున్నారు అని అంటే, ఖచ్చితంగా బాబా గారి సందేశం అయితే ప్రతి ఒక్కరూ వినాల్సిందేనండి. బాబా గారి మీద ఎవరికైతే భక్తి విశ్వాసం నమ్మకం గౌరవం ఉంటాయో అలాంటి వారు బాబా గారు ఏం చెప్తున్నారు అన్నది చివరిదాకా చూడాలి. అప్పుడే మన భక్తికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు, మనిషి అయి పుట్టాక కూర్చున్న ప్రాబ్లమ్స్, నుంచున్న ప్రాబ్లమ్సే, ఎటు వెళ్ళినా ప్రాబ్లమ్సే, ఎటు వెళ్ళినా ఏం చేసినా ప్రాబ్లమ్సే. కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి, కొన్ని చెప్పుకునేవి ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా చిటికలో చెక్ పెట్టేశారండి. చిటికలో మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాబా గారు అయితే చూసుకుంటారండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ చేయకుండా వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ అయితే చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని అయితే చూడండి. ప్రతి ఒక్కరూ కూడాను ఒక్క లైక్ అయితే చేయటం వల్ల మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీతో మంచిగానే ఉంటూ నవ్వుతూ ఉంటూ నీకు మంచి చేసినట్టే మేలు చేసినట్టే కనిపిస్తూ నిన్ను సర్వనాశనం చేయాలని చూస్తున్నారు, నిన్ను చెడుదారిలో పట్టించాలని చూస్తున్నారు. నిన్ను ఎలా ఉన్నా నువ్వు పరిస్థితి మొత్తం చేజారిపోయేలా చేస్తున్నారు. జాగ్రత్త, మేలుకో. నీ తండ్రి ఎందుకు చెప్తున్నాడో 1-2 నిమిషాలు ఆలోచించి నీకే మొత్తం కూడా అర్థమవుతుంది. మంచి కోరే చెప్తాడు, నీకు మంచి చేయాలనే చెప్తాడు, నిన్ను మంచి దారిలో నడిపించాలనే చెప్తాడు. నువ్వు ప్రమాదపు చిక్కులో ఉన్నావని నీకు బాబా గారు హెచ్చరిక. బిడ్డ, ప్రతి ఒక్క అక్షరంలోనూ అర్థం నీకు అర్థమవుతుంది కదా అంటూ బాబా గారు అయితే ఈరోజు ఇలా అంటున్నారండి. బిడ్డ, నీకు ఇదంతా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ రూపంలో నీకు తప్పకుండా అర్థమవుతుంది. మామూలు మాటల్లో చెప్పటం కంటే కథ రూపంలో చెప్తే అది నీకు బాగా నీ మెదడుకి అర్థమవుతుంది. నువ్వు చేస్తున్న తప్పేంటి అన్నది కూడా నీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా విను. ఓం సాయిరామ్. బాబా గారు ఇలా కథ చెప్పటం మొదలుపెట్టారండి. ఒక గ్రామంలో ఒక అందమైన ఆశ్రమం ఉండేది. అందులో ఒక గురువు, కొంతమంది శిష్యులు ఉండేవారు. వీరంతా అక్కడ విద్యను అభ్యసించేవారు. శిష్యులందరూ కూడా ఉదయాన్నే లేచి ఊర్లోకి వెళ్ళి భిక్ష తీసుకొని తిరిగి ఆశ్రమానికి వచ్చేవారు. ఒక రోజున ఆశ్రమంలోని ఒక శిష్యుడు భిక్ష కోసం పక్క ఊరికి వెళ్ళాడు. అతను వెళ్ళే దారి ఒక నది గట్టుపై నుండి వెళ్ళాలి. అలా ఆ శిష్యుడు నది పక్క నుండి వెళ్తుంటే ఒక అబ్బాయి
ఒక చెట్టు పక్కన నిలబడి వంగి వంగి ఏదో చూస్తున్నాడు. అప్పుడు ఆ శిష్యుడు ఆ అబ్బాయి వద్దకు వెళ్ళి, బాబు, నువ్వు ఈ చెట్టు చాటున నిలబడి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి, అయ్యో, నీకు కనిపించటం లేదా నేను ఏం చూస్తున్నానో? ఒక్కసారి ఆ నది వైపు చూడు అని అంటాడు. ఒక్కసారి నది వైపు చూశాడు. అప్పుడు ఆ శిష్యుడు నది వైపు చూశాక అక్కడ కొంతమంది అమ్మాయిలు బిందెల్లో నీళ్లు నింపడం గమనిస్తాడు. అప్పుడు ఆ శిష్యుడు, అక్కడున్న అమ్మాయిలు నీళ్లు నింపుతున్నారు, అందులో నువ్వు చాటుగా ఇక్కడ దాక్కొని చూడవలసిన అవసరం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి, ఓ సన్యాసి, నీకు కనిపించటం లేదా? ఒక్కసారి వారందరినీ దీర్ఘంగా చూడు. వారు ఎంత అందంగా ఉన్నారో చూడు. వారు కోమలమైన శరీరాన్ని చూడు. వారి అందమైన చేతులని చూడు. వారు నడిచే ఆ నడక చూడు, ఎంత వయ్యారంగా ఉందో. వారిని చూస్తుంటే ప్రపంచంలో అందమంతా వాళ్ళ దగ్గరే ఉన్నట్టుగా ఉంది. వాళ్ళని చూస్తుంటే నీకు ఏమీ అనిపించటం లేదా అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ ఆ అమ్మాయిల వైపు చూశాడు. ఆ అబ్బాయి చెప్పినట్టుగానే వారి అందాలు శిష్యుడిని బాగా ఆకర్షించాయి. అప్పటి వరకు శిష్యుడి మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేదు. కానీ ఆ చెడు ఆలోచన ఈ క్షణం మొదలైంది. ఈ క్షణం నుండే మొదలైంది. దాంతోపాటుగా అతనిలో భయం కూడా మొదలైంది. అతనికి ఆ అబ్బాయితో కలిసి ఆ చెట్టు చాటు నుండి వారిని చూస్తున్నాడు. అతనికి చాలా భయం వేసింది. ఇది చాలా తప్పు, నేను ఇలా చేయకూడదు కదా, ఇది మహా పాపం అని అనుకుని వెంటనే తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆశ్రమానికి వెళ్ళిన తన పనులు తానైతే చేసుకుంటూ ఉన్నాడు. కానీ తను ఏదైతే చూశాడో అదే తన కన్నుల ముందు కదులాడుతుంది. ఏ పని చేసినా ఇదే ఆలోచన వస్తుంది. చివరికి పడుకున్నా సరే ఆ నది దగ్గర జరిగిన సంఘటనే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూ ఉంది. ప్రతిరోజు లాగే ఆ శిష్యుడు ఉదయాన్నే లేచి భిక్షకు బయలుదేరాడు. కానీ అతను ఊర్లోకి వెళ్ళలేదు. ఆ అబ్బాయి ఏ చెట్టు దగ్గర నిలబడి అమ్మాయిలను చూస్తున్నాడో అక్కడికే చేరుకొని ఆ అబ్బాయితో కలిసి ఆ అమ్మాయిల్ని చూస్తున్నాడు. శిష్యునికి నిత్యం అదే పనిగా మారిపోయింది. ఆ అబ్బాయితో మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ కలిసి వారి అందాలను చూసేవారు. ఇక ఆశ్రమంలో ఆ శిష్యుడు ఏ పనిని కూడా సరిగ్గా చేసేవాడు కాదు. సరిగ్గా భోజనం కూడా చేసేవాడు కాదు. ఇప్పుడు ఆ అమ్మాయిల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఆ నది ఒడ్డుకి వెళ్ళి వారిని చూడాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ గురువుగారు ఆ శిష్యుడి యొక్క ప్రవర్తనను గమనించి అతనిని దగ్గరికి పిలుచుకొని, నాయనా, ఈ రోజు నుండి నేను కూడా మనిద్దరం కలిసి భిక్షను తీసుకొని వద్దామని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురువుగారు, నేను ఒక్కడనే వెళ్ళి భిక్ష తీసుకొస్తాను అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, సరే, ఒక్కడివే వెళ్ళు అని అంటాడు. వెంటనే ఆ శిష్యుడు ఆనందంగా ఆశ్రమం నుండి బయలుదేరి వెళ్ళాడు. ఇక శిష్యుడి ప్రవర్తనలో మార్పు వచ్చినందుకు ఆ గురువుగారు తన శిష్యుడిలో ఎందుకు మార్పు వచ్చిందో తెలుసుకుందామని గురువుగారు కూడా వెనకాలే బయలుదేరారు. అతను ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరిని కలుస్తున్నాడో చూద్దామని ఆ శిష్యునికి తెలియకుండా అతని వెనకాలే వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ శిష్యుడు, అబ్బాయి ఇద్దరూ కలిసి ఏదో చూస్తున్నారు. చెట్టు చాటున నిలబడి అది గమనించిన వెంటనే గురువుగారు కూడా అక్కడికి వెళ్ళి తన శిష్యుని వెనకాలే నిల్చొని ఉన్నారు. తన శిష్యుడు ఈ చెట్టు వెనకాల నిలబడి ఈ అమ్మాయిని చూస్తున్నట్టు గుర్తించాడు. అందుకే తన శిష్యుల్లో ఈ మార్పు వచ్చిందని అనుకున్నాడు. ఆ గురువుగారు, నాయనా, నువ్వు అమ్మాయిల వద్ద భిక్ష అడగటానికి వచ్చావా అని అంటాడు. తన గురువుగారి మాటలు వినగానే శిష్యుడికి చెమటలు పట్టేశాయి. గజగజ వణికిపోతున్నాడు. తన నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావటం లేదు. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. శిష్యుడితో ఉన్న ఆ యువకుడు వెంటనే అక్కడి నుండి పారిపోయాడు.
ఆ శిష్యుడు గురువుగారిని కన్నులెత్తి పైకెత్తి చూడలేకపోతున్నాడు. అప్పుడు ఆ గురువుగారు తన శిష్యుడితో ఇలా అంటారు, నా శిష్యుడు చాలా ధైర్యవంతుడు, దేనికి భయపడేవాడు కాదు. కానీ నువ్వు ఇప్పుడు భయంతో వణికిపోతున్నావు, నా ముందు తల వంచుకొని ఉన్నావు, తల దించుకొని ఉన్నావు అని అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు, నన్ను క్షమించండి గురువుగారు, ఇందులో నా తప్పేమీ లేదు. ఆ అబ్బాయి నాకు ఏదేదో చెప్పి నా మనసును పాడు చేశాడు. నేను ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇక ఎప్పుడూ కూడా ఇటువైపు రాను అని అంటాడు. అప్పుడు గురువుగారు నవ్వుతూ, నాయనా, నువ్వు ఎలాంటి వారితో స్నేహం చేస్తావో మనకు అలాంటి ఫలితమే వస్తుంది. నువ్వు చెడు ఆలోచనలు ఉన్న వారితో స్నేహం చేస్తే నీకు చెడు ఆలోచనలే వస్తాయి. అందుకే మంచి వారితో స్నేహం చెయ్యి, అప్పుడు నీకు నీ ఆలోచనలు కూడా గొప్పగా ఉంటాయి అని చెప్పి ఆ శిష్యుడిని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళిన ఆ శిష్యుడు తన పనులను తాను చేసుకుంటూ ఉన్నాడు. అతను ఆ నది వైపు నుండి వెళ్ళటం మానేసి వేరే దారిలో వెళ్ళటం ప్రారంభించాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యునికి అన్ని విషయాలలో కోపం రావటం, ఇతరుల శిష్యులను తిట్టడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం, భోజనం చేయకపోవటం లాంటివి చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి ఆ గురువుగారు తన శిష్యుని దగ్గరికి పిలిచి, నాయనా, నువ్వు ఎన్నిసార్లు ఇచ్చిన మాటను తప్పావో తెలుసా అని అంటాడు. ఇక నుంచి చెడు ఆలోచనలు నీ మనసులోకి రానివ్వను అని చెప్పావు, కానీ ఇప్పుడేమో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు. వెంటనే ఆ శిష్యుడు గురువుగారి పాదాలపైన పడి ఏడవటం మొదలుపెట్టాడు. గురువుగారు, నేను ఎన్నిసార్లు ప్రమాణం చేసినా నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నా మనసు నా ఆధీనంలో లేదు, అందుకే పదే పదే మాట తప్పుతున్నాను. నేను నా మనసులో నుంచి చెడు ఆలోచన తీసివేయటానికి చాలా ప్రయత్నిస్తున్నాను. ఎంత ఎక్కువగా నేను వాటిని నా నుండి దూరం చేయటానికి ప్రయత్నిస్తున్నానో అవి అంత ఎక్కువగా నా మనసులో నిలిచిపోతున్నాయి అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయన, నా వెంటరా అని చెప్పి ఆ శిష్యుడిని ఒక తోటలోకి తీసుకొని వెళ్ళి, నాయన, చూస్తున్నావా, ఇక్కడ చిన్న చిన్న నీటి కాలువలు ఉన్నాయి కదా, గమనించావా, వీటి వల్ల పక్కనే ఉన్న నదిలోని నీరు ఈ మొక్కల వరకు చేరుతుంది. ఇది నిరంతరం ఇలాగే జరుగుతుంది నాయన. నువ్వు ఈ కాలంలో వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకోగలవా అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, తప్పకుండా గురువుగారు, నేను ఈ నీటి ప్రవాహాన్ని ఆపగలను అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు కొద్దిగా మట్టిని తీసి ఒక చిన్న కాలువలో వేసి ఆ నీటి ప్రవాహాన్ని ఆపేశాడు. కానీ కొద్దిసేపటికి ఆ కాలువలోని నీరు ఆ మట్టిపై నుండి రావటం మొదలైంది. అప్పుడు ఆ గురువుగారు, నాయన, నీటి ప్రవాహం ఆగనే లేదు చూడు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ చిన్న చిన్న రాళ్ళు, ఈసారి ఎక్కువ మట్టి వేసి దానిని ఆపేశాడు. కొద్దిసేపటికి నీరు వాటిపై నుండి మళ్ళీ రావటం మొదలయ్యింది. అప్పుడు ఆ గురువుగారు, నాయన, మళ్ళీ ఈ నీటి ప్రవాహం మొదలైంది. నువ్వైతే నీటిని ఆపేస్తాను అని అంటున్నావు, కానీ నీరు మాత్రం ఆగడం లేదు అని అంటున్నాడు. అప్పుడు ఆ శిష్యుడు, ఒక్క నిమిషం గురువుగారు అని చెప్పి ఒక పెద్ద బండరాయిని తెరిచి ఆ చిన్న కాలువలోని అడ్డుగా వేశాడు. నీటి ప్రవాహం ఆగిపోయింది. చూసారా గురువుగారి, నీటిని ఆపుతాను అని చెప్పాను కదా, చూడండి ఇప్పుడు నీటి ప్రవాహం ఆగిపోయింది అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయన, ఒక్కసారి ఆ కాలువ వైపు చూడు, నువ్వు చేసిన బండరాయి పక్క నుండి నీరు వచ్చి మళ్ళీ కాలువలోనే ప్రవహిస్తోంది. నాయన, నువ్వు నీటిని ఆపటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ నీ ప్రయత్నాలు ఏవీ ఫలించటం లేదు. నువ్వు ఎంత పెద్ద బండరాయిని అడ్డుగా పెట్టినా ఆ నీటిని ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయావు. అలాగే నీ మనసులో చెడు ఆలోచనలు కూడా నువ్వు తొలగించలేకపోతున్నావు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురువుగారు, నేను చెడు ఆలోచనల నుండి దూరమయ్యే మార్గమే లేదా? నా మనసులోని చెడు ఆలోచనలన్నింటినీ శాశ్వతంగా తొలగిపోయే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. నా వల్ల అవ్వటం లేదు, దేన్ని కూడా నేను భరించలేకపోతున్నాను అని చెబుతున్నాడు. అప్పుడు ఆ గురువుగారు శిష్యుని తీసుకొని ఏ నది నుండి అయితే ఆ కాలువలోకి నీరు వస్తోందో ఆ నది వద్దకే తీసుకువెళ్తాడు. నాయనా, ఆ కాలువలోని నీరు ఈ నదిలో నుంచే వెళ్తోంది. ఒకవేళ
మనం ఇక్కడ నుంచి ఆ నీళ్లు వెళ్ళే మార్గాన్ని మూసివేస్తే ఆ నీటి ప్రవాహాన్ని ఆపేయవచ్చు కదా అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, అవును గురువుగారు, నిజమే, ఆపేయచ్చు అని చెప్పి ఆ నది నుండి కాలువలోకి వెళ్ళే నీటి మార్గాన్ని ఎంతో కష్టపడి దానిని పూర్తిగా మూసివేసి గురువుగారితోటే నేను కూడా తోటలోకి వెళ్ళి నీటి కాలువను పూర్తిగా మూసివేశాను. గురువుగారు ఇలా అంటారు, ఒక్క చుక్క నీరు కూడా తోటలోకి ఇక మీద వెళ్ళదు అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయన, మరి తోటలోకి నీరు వెళ్ళకపోతే ఆ మొక్కలన్నీ ఎండిపోతాయి కదా, వాటిలో కొన్ని మొక్కలకి ప్రతిరోజు సరిపడే నీరు కావాలి కదా, లేదంటే ఆ మొక్కలన్నీ బ్రతకవు, మరి మనం నీటిని తోటలోకి పంపాలి అని అన్నాడు. వెంటనే ఆ శిష్యుడు మూసివేసిన ఆ కాలువను తిరిగి ప్రారంభించాడు. నీరు మళ్ళీ తోటలోకి వెళ్ళటం ప్రారంభమైంది. అప్పుడు గురువుగారు ఉండి తన శిష్యుడితో, నాయన, ఒకవేళ మనం ఈ నదిలోని నీటిని మొత్తాన్ని ఆ తోట వైపుకి మళ్ళిస్తే ఏమవుతుంది అంటాడు. గురువుగారు అలా చేస్తే ఈ నీటి ప్రవాహాన్ని ఆ తోట మొత్తం కొట్టుకుపోతుంది. ఈ నీటి ప్రవాహాన్ని తట్టుకోలేదు, ఒక్క మొక్క కూడా అక్కడ మిగలదు అంటాడు. అప్పుడు గురువుగారు ఒక్క నవ్వు నవ్వి, నాయన, దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఏ విషయాలనైనా పూర్తిగా ఆపడానికి ప్రయత్నించవద్దు, దేనినైనా కావాల్సినంత సమతుల్యంగానే వాడుకోవాలి. తక్కువ నీటితో కూడా మొక్కలు చనిపోతాయి, అలాగే ఎక్కువ నీటితో కూడా మొక్కలు చనిపోతాయి. మన జీవితంలో కూడా ఎప్పుడు సమతుల్యతతోనే నడుస్తోంది నాయన. నీ మనసులో మొదటగా దేని గురించి ఆలోచన వస్తుంది అని అంటాడు. గురువుగారు, నాకైతే పూర్తిగా చెడు ఆలోచనలే వస్తున్నాయి, వాటిని నేను దూరం చేసుకోవాలి, అప్పుడే గురువుగారు అని చెప్తాడు. నేను సంతోషంగా ఉండగలుగుతాను అని చెప్తాడు. జంతువులకు కూడా ప్రతి ఒక్క కోరిక ఉంటాయి, అవి సంతాన ఉత్పత్తికి మాత్రమే వాడుతాయి. కానీ ప్రతి ఒక్కరిలో కోరికలు ఉన్నా కూడా మనం ఎప్పుడు, ఎలా, ఎందుకోసం వాటిని వాడుతున్నాం అనేది చాలా ముఖ్యం. ఏ విషయాలనైనా సరే పూర్తిగా ఆపడానికి అస్సలు ప్రయత్నించవద్దు, అది ప్రమాదం కూడా. దేనినైనా సరే కావాల్సినంత సమతుల్యంగానే వాడుకోవాలి. తక్కువ నీటితో కూడా మొక్కలు చనిపోతాయి, అలాగే ఎక్కువ నీటితో కూడా మొక్కలు చనిపోతాయి. చెడు ఆలోచనలు ఎంతగా అణిచివేయడానికి ప్రయత్నిస్తామో అవి మరింత మన మనసుని లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఆలోచించే విధానాన్ని బట్టి, మనం పెట్టే దృష్టిని బట్టి మన పైన ఆధారపడైతే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడాను ఇక ఆ రోజు రాత్రి ఆ శిష్యుడు తన మనసులో ఎటువంటి చెడు ఆలోచనల గురించి ఆలోచించకుండా ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ హాయిగా ప్రశాంతంగా పడుకున్నాడు. మరునాడు ఉదయాన్నే భిక్ష కోసం మళ్ళీ ఆ నదిగట్టుపై నుండి వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు శిష్యుని మనసు నిర్మలంగా, ఏ చెడు ఆలోచనలు లేకుండా ఉంది. ఆ అబ్బాయి మాత్రం చెట్టు చాటున నిలబడి ఆ అమ్మాయిలు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు నేరుగా అమ్మాయిల వద్దకు వెళ్ళి వారి వద్ద నీరు తాగాడు. అప్పుడు అమ్మాయిలు ఆ శిష్యుని పాదాలకు నమస్కరించారు. ఆ శిష్యుడు వారిని ఆశీర్వదించి అక్కడి నుంచి ముందుకి కదిలాడు. అక్కడే ఆ చెట్టు పక్కన ఉన్న ఆ అబ్బాయి శిష్యుడి వద్దకు పరిగెత్తుకుని వచ్చి, అమ్మో, నువ్వు మామూలు వాడివి కాదు, నువ్వు వారి వద్దకు వెళ్ళి వారితో మాట్లాడి వారి చేతులతో నీళ్లు కూడా తాగావు, వారు నీ పాదాలను కూడా ముట్టుకున్నారు, నా తర్వాత వచ్చి నీకు వారిని తాకే అదృష్టం కలిగింది అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు ఆ యువకుడితో, నువ్వు కూడా ఇలా ఎన్ని రోజులు ఆ చెట్టు వెనకాలే నిలబడి దాక్కొని అమ్మాయిలను చూస్తూ ఉంటావు? నీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావు. ఆ అమ్మాయిల్లో నీకు ఎవరైనా నచ్చితే వారి దగ్గరకు వెళ్ళి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పు. ఆ అమ్మాయికి కూడా నువ్వు నచ్చితే వివాహం చేసుకొని సుఖంగా నీ జీవితాన్ని గడుపు. ముందుగా నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో, నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడి మాటలు ఆ యువకుణ్ణి బాగా ఆలోచింపజేస్తాయి. మరుసటి రోజు నుండి ఆ యువకుడు ఆ నది వైపు వెళ్ళటం మానేస్తాడు. ఆ యువకుడే తన శిష్యుడి వద్దకు రోజు వచ్చి కలుస్తూ ఉండేవాడు. ఆ శిష్యుడు చెప్పే మంచి మాటలు వింటూ ఉండేవాడు. అలా కొన్ని రోజులకి ఆ అబ్బాయిలో మార్పు వచ్చి తాను జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలి అని అనుకొని
తన ప్రయత్నాలు మొదలు పెడతాడు. బాబా గారు ఇంతటితో కథ చెప్పడం అయితే అయిపోయిందండి. ఇక ఈ కథ ద్వారా బాబా గారు మనకి ఏం సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు అని అంటే, బిడ్డ, స్నేహం అన్నది ఒక గొప్ప వరం. స్నేహం అన్నది ఈ సృష్టిలో చాలా విలువైనది. నీకు తల్లిదండ్రులు, రక్త సంబంధాలు, నీ బంధువులు, నీ వాళ్ళు అందరూ కూడా నీకు తోడుగా ఉన్న ఏ సంబంధము లేకుండా నీతోనే ఉండేవాళ్ళు, నడిచేవాళ్ళు, నీకు పరిచయం అయ్యేవాళ్ళు నీ స్నేహితులే. అలాంటి స్నేహాల్లో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండు. మంచివారి స్నేహం ఎప్పుడూ కూడా మంచిగానే జరుగుతుంది. నీ ఉన్నతికి కూడా అది ఎంతగానో ఆధారపడుతుంది. నువ్వు ఎదిగేలా చేస్తుంది. కానీ చెడు సాహసాలకి అన్నది వాటిలో ఎటువంటి చెడు కోరికలు, చెడు ఆలోచనలు అనేవి ఉండవు. నీలో లేని ఆ చెడ్డ అలవాట్లు, చెడ్డ కోరికలు, చెడ్డ మనస్తత్వం నీలో తయారవుతుంది అంటే చెడు స్నేహాలు చేయటం వల్లే. అందుకే నువ్వు చేసే స్నేహం ఎప్పుడూ కూడా మంచి వారితోనే చేయాలి. ఎవరితో స్నేహం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎలాంటి వారితో ఎంతవరకు ఉండాలి అన్నది నువ్వు ముందుగా అర్థం చేసుకో. లేకపోతే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఒక్కసారిగా మంచిగా ఉన్న నువ్వు చెడు స్నేహాలు సహవాసం చేసి వాళ్ళ ఆలోచనలు, వారి బుద్ధులు నేర్చుకున్నావు అంటే పూర్తిగా నీ జీవితమే మారిపోతుంది. ఇంతకు నీకు విలువ ఇచ్చి మర్యాద ఇచ్చిన వాళ్ళే రేపటి రోజున నిన్ను అసహ్యించుకుంటారు, చులకనగా చూస్తారు. ప్రతి ఒక్కరూ కూడాను, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను ఒక లైక్ అయితే చేయండి. రేపటి సాయివాకతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి నేను 300 లైక్స్ ఇస్తారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడాను. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.